ఎప్పుడైతే 1914 జూలైలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైందో దేశాలన్నీ ఈ యుద్ధం క్రిస్మస్ సమయానికి ముగిసిపోతుందని అనుకున్నారు. కానీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గకపోవడంతో న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరంలో ఏం జరిగింది, కొత్త యుద్ధ వ్యూహాలతో, కొత్త ఆయుధాలతో మొదటి ప్రపంచ యుద్ధం ముందుకు ఎలా సాగిందనేది చెప్పబోతున్నాను. ఈ వీడియో క్లియర్ గా అర్థం కావాలంటే నా మొదటి ప్రపంచ యుద్ధం ప్లేలిస్ట్ లో నా మొదటి 3 వీడియోలు ఉంటాయి. ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలోకి ఎందుకు వచ్చాయనేది ఆ వీడియోస్ లో చెప్పాను. ఈ 3 వీడియోస్ చూస్తే మీకు ఈ పార్ట్ 4 వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ప్లేలిస్ట్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోను మొదలు పెడదాం. కొత్త సంవత్సరం మొదట్లో ఒటోమన్ ఎంపైర్ బ్యాటిల్ ఆఫ్ సరికమిస్ లో రష్యా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇంకోవైపు జనవరి నెల అవ్వడంతో ఫ్రాన్స్, బెల్జియం లాంటి దేశాలలో సైనికులు మంచులో ఇరుక్కుపోయి యుద్ధాన్ని కొన్ని రోజులు ఆపేశారు. సైనికులు గుంతలు తవ్వుకొని ఆ గుంతల్లోనే నివసించే వాళ్ళు. వీటిని ట్రెంచెస్ అని అంటారు. అలా జనవరి నెలలో ఎలాంటి పెద్ద యుద్ధాలు జరగకన్నా గడిచిపోయింది. ఫిబ్రవరి నెల వచ్చింది. లండన్ లో బ్రిటిష్ పొలిటీషియన్స్ ఈ యుద్ధాన్ని ఎలా అయినా ముగించేయాలని అనుకున్నారు. అప్పటి బ్రిటిష్ రాజకీయ నాయకుడైన విన్స్టన్ చర్చిల్ అనే వ్యక్తి ఒక ప్లాన్ తో వచ్చాడు. శత్రు దేశాలలో ఏ దేశం అయితే బలహీనంగా ఉందో ఆ దేశం పైన మొదటగా దాడి చేసి వాళ్ళని యుద్ధం నుంచి బయటికి పంపించాలని అనుకున్నాడు. అలా వెనుక నుంచి ఒక్కొక్క దేశాన్ని ఓడించాలని చర్చిల్ అనుకున్నాడు. మొదటిగా శత్రు దేశాలలో బలహీనంగా ఒటోమన్ ఎంపైర్ కనిపించింది. చర్చిల్ మొదటగా ఒటోమన్ ఎంపైర్ లో ఉండే డార్డనెల్ స్టేట్ మీద దాడి చేయాలని అనుకున్నాడు. చర్చిల్ ఇక్కడ ఒటోమన్ సామ్రాజ్యాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఒటోమన్ ఎంపైర్ అప్పటికే చాలా బలహీనంగా ఉంది. ఈ దెబ్బతో ఒటోమన్ ఎంపైర్ యుద్ధం నుంచి బయటికి వెళ్లిపోతుందని చర్చిల్ అనుకున్నాడు. రెండోది, రష్యా. మీరు మిగిలిన దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం ని గాని గమనిస్తే ఇవన్నీ పక్క పక్కన ఉంటాయి. వీటికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. కానీ రష్యాకి సహాయం చేయడం చాలా కష్టంగా ఉండేది. అదే ఒటోమన్ ఎంపైర్ ను ఓడించి వాళ్ళ భూమి భాగం నుంచి రష్యాకి సపోర్ట్ ఇవ్వచ్చని చర్చిల్ అనుకున్నాడు. మూడోది, ఒటోమన్ ఎంపైర్ పక్కనే న్యూట్రల్ గా ఉన్న గ్రీస్, బల్గేరియా భూమి భాగాల నుంచి జర్మనీ మీద సర్ప్రైజ్ అటాక్ చేయవచ్చని అనుకున్నాడు. ప్లాన్ రెడీ అయింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కి చెందిన యుద్ధ నౌకలు ఒటోమన్ ఎంపైర్ పక్కనే ఉన్న ఏజియన్ సీ వద్దకు చేరుకున్నాయి. అది ఫిబ్రవరి 4, 1915. జర్మనీ ప్రభుత్వం ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. ఏ దేశం షిప్స్ అయినా బ్రిటన్ చుట్టుపక్కన ఉన్న నీళ్లలో కనిపిస్తే వాటిని వార్నింగ్ లేకుండా కూల్చేస్తామని చెప్పింది. అది ప్యాసింజర్ షిప్ అయినా కార్గో షిప్ అయినా సరే వాటిని కూల్చేస్తామని జర్మనీ కరాఖండిగా చెప్పేసింది. జర్మనీ ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది. బ్రిటన్ అనేది ఒక ఐలాండ్, అంటే చుట్టూ 4 వైపులా సముద్రం ఉంటుంది. అలానే బ్రిటన్ స్వయంగా ఏది తయారు చేసుకోదు. ఫుడ్, ఫ్యూయల్ ఇలా ఇతర నిత్యావసర వస్తువులన్నిటినీ ఇంపోర్ట్ చేసుకుంటది. అదే బ్రిటన్ కి కావాల్సిన నిత్యావసరాల వస్తువుల్ని ఆపేస్తే బ్రిటన్ లొంగిపోతాదని జర్మనీ అనుకుంది. ఫిబ్రవరి 18, 1915 నుంచి బ్రిటన్ చుట్టుపక్కల ఏ దేశాల నౌకలు కనిపించినా ఆర్డర్స్ లేకుండా కూల్చేయమని జర్మనీ గవర్నమెంట్ జర్మనీకి సంబంధించిన యూబోట్ సబ్మెరైన్ ని పంపించింది. సబ్మెరైన్ ని పంపించడం వల్ల సాధారణ కార్గో షిప్ లకి అవి కనిపించేవి కాదు. జర్మనీ వాటిని నిమిషాల్లో కూల్చేసేది. ఇది అమెరికాకి నచ్చలేదు. ఎందుకంటే అమెరికా బ్రిటన్ కి చాలా ఎక్స్పోర్ట్ చేసేది. అప్పుడు అమెరికా జర్మనీకి యుద్ధంలో లేని దేశాల షిప్ల మీద దాడి చేయవద్దని చెప్పింది. కానీ జర్మనీ దాన్ని పట్టించుకోలేదు. దీనికి రివెంజ్ గా బ్రిటన్ నార్త్ సీలో తన యుద్ధ నౌకల్ని ఉంచింది. ఏదైనా షిప్ జర్మనీకి వస్తే ఆ షిప్ లో ఉన్న వస్తువుల్ని బ్రిటన్ తీసేసుకోవడం లేదా వాటిని రిటర్న్ పంపించడం చేసేది. దీంతో జర్మనీలో ఉండే ప్రజలకి ఆహార కొరత మెల్లిమెల్లిగా ఏర్పడడం మొదలైంది. వీట్ దొరకకపోవడంతో ఏది దొరికితే దాంతో బ్రెడ్ ని తయారు చేసుకుంటున్నారు. ఆ బ్రెడ్ కోసం ప్రజలు ఉదయాన్నే లేచి పెద్ద పెద్ద క్యూలలో నించుంటున్నారు. పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే గవర్నమెంట్ ఒక మనిషికి కేవలం ఇంత బ్రెడ్ మాత్రమే ఇవ్వాలని ఒక రూల్ ని పెట్టింది. బెర్లిన్ లో ఒక మహిళ తన డైరీలో ఇలా రాసుకుంది: పిల్లలు ఎప్పుడూ ఆకలితోనే ఉంటున్నారు. మా దగ్గర బ్రెడ్ ఉంది, కానీ అది తింటుంటే ఒక చెక్కని తింటున్నట్టు ఉంది. మాంసం తినడం అనేది ఒక జ్ఞాపకం లాగానే ఉండిపోయింది. ప్రతిరోజు రేపు ఇంకెంత భయంకరంగా ఉంటది అనే భయంతో ఉంటున్నామని రాసుకుంది. అలా భూమి మీద యుద్ధాలు నీటిలోకి చేరుకున్నాయి. నీటిలో నుంచి సామాన్యుడు వంటగదిలోకి చేరుకున్నది. ఇది ఇలా ఉండగా వీడియోలో ముందుగా చెప్పినట్టు బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కలిసి డార్డనెల్స్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1915 ఈ 2 దేశాల ఒక యుద్ధ నౌకలు గ్రీక్ ఐలాండ్ కు చేరుకున్నాయి. కానీ ఇక్కడ దాడి చేయడం బ్రిటిష్ నేవల్ ఆఫీసర్స్ కి ఇష్టం లేదు. డార్డనెల్స్ అనేది చాలా చిన్నగా ఉంటది. అలాగే ఈ చిన్న దారిలో ఒటోమన్ ఎంపైర్ చాలా వాటర్ మైన్స్ ని కూడా పెట్టింది. అదే ఈ సమయంలో దాడి చేస్తే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని బ్రిటిష్ ఆఫీసర్స్ అనుకున్నారు. కానీ విన్స్టన్ చర్చిల్ ఒప్పుకోలేదు. ఎలా అయినా దాడి చేయమని చెప్పాడు. ఫిబ్రవరి 19, 1915 బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ లు దాడులు మొదలు పెట్టాయి. కానీ
కానీ ఆ దాడులు ఒట్టమన్ ఎంపైర్ నేవీని ఏం చేయలేకపోయాయి. ఈ దాడులకి తిరిగి ఒట్టమన్ ఎంపైర్ కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. ఒట్టమన్ ఎంపైర్ కి జర్మనీ సపోర్ట్ వచ్చింది. ఫిబ్రవరి చివరి వచ్చేసరికి బ్రిటన్ కి ఈ డార్డెనెల్స్ ని ఆక్రమించుకోవడం కష్టమని అర్థమయ్యి బ్రిటన్ వెనకడుగు వేసింది. గత సంవత్సరం జర్మనీ రష్యాని బ్యాటిల్ ఆఫ్ తానెన్బర్గ్ లో ఓడించిందని చెప్పా కదా. ఈ యుద్ధం తర్వాత జర్మనీ ఈస్ట్ సైడ్ లో ఉన్న రష్యా సైనికులను కూడా వెనక్కి వెళ్లేలా చేసింది. దీనిని ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ మసూరియన్ లేక్స్ అని అంటారు. అప్పటి నుంచి రష్యా జర్మనీ మీద రివెంజ్ తీర్చుకుందామని చూస్తుంది. ఫిబ్రవరి 1915లో రష్యా ఇంకా బలంగానే ఉందని నిరూపించుకోవడానికి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ మసూరియన్ లేక్స్ ని మొదలుపెట్టింది. కానీ ఆ ప్రాంతంలో మంచు తుఫాన్లు ఉండడం వల్ల జర్మనీ అడ్వాంటేజ్ తీసుకుంది. జర్మనీ కమాండర్ పాల్ వాన్ హిడెన్బర్గ్ తన సైన్యంతో సడన్ అటాక్ ని ప్లాన్ చేశాడు. 2 వారాల వరకు యుద్ధం కొనసాగింది. కానీ రష్యా జర్మనీ ముందు నిలవలేకపోయింది. జర్మనీ వైపు 9,000 నుంచి 15,000 మంది వరకు మరణిస్తే రష్యా వైపు 60,000 నుంచి 70,000 మంది వరకు మరణించారు. ఇంకో 50,000 మంది లొంగిపోయారు. దీనితో ఫిబ్రవరి నెలలో జర్మనీ అండ్ ఒట్టమన్ సామ్రాజ్యాలు గెలిచాయి. మార్చ్ నెల మొదలయ్యింది. బ్రిటన్ కి ఇంకో ఓపిక నశించింది. బ్రిటన్ ఆర్డర్ అండ్ కౌన్సిల్ ని ఇష్యూ చేసింది. మార్చ్ 11 నుంచి ఫుడ్, మెటల్స్, కాటన్ ఇలా ఏది కూడా జర్మనీకి చేరకూడదని చెప్పింది. దీనినే ఆర్డర్ ఆఫ్ కౌన్సిల్ అని అంటారు. మీరు మ్యాప్ ని గాని బాగా గమనిస్తే ఆస్ట్రియా హంగరీ మరియు రష్యా మధ్యలో పోలాండ్ అనే దేశం ఉంటుంది. అయితే అప్పట్లో పోలాండ్ అనే దేశం ఉండేది కాదు. ఈ భూమి భాగంలో కొంత రష్యా, ఇంకొంత ఆస్ట్రియా హంగరీ పరిపాలించేవి. ఒకవేళ రష్యా కానీ ఈ భూమి భాగం మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకుంటే ఆస్ట్రియా హంగరీని ఓడించడం సులువుగా ఉంటుందని రష్యా అనుకున్నది. దీనికోసం ఆస్ట్రియా హంగరీ మరియు రష్యా మధ్య యుద్ధం మొదలైంది. ఆస్ట్రియా హంగరీ ఏమనుకుందంటే కర్పతియన్ మౌంటైన్స్ మీద నుంచి వెళ్లి రష్యా ఆర్మీని ఓడించాలని అనుకుంది. కానీ ఈ కొండ ప్రాంతాల కోసం ఆస్ట్రియా హంగరీ కంట రష్యాకి బాగా తెలియడంతో రష్యా చేసిన దాడుల్ని ఆస్ట్రియా హంగరీ తట్టుకోలేకపోయింది. అలానే వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో చివరిగా వాళ్ళు తెచ్చుకున్న గుర్రాలను కూడా చంపుకొని తినేశారు. ఇంకా దారులన్నీ మూసుకుపోవడంతో మార్చి 22, 1915న 120,000 మంది ఆస్ట్రియా హంగరీ సైనికులు రష్యాకి సరెండర్ అయిపోయారు. ఇదే మొదటి ప్రపంచ యుద్ధంలో బిగ్గెస్ట్ సరెండర్. ఎవరెవరు బ్రతికి ఉన్నారు, ఎవరెవరు సరెండర్ అయిపోయారు అనేది ఆస్ట్రియా హంగరీ గవర్నమెంట్ వాళ్ళ ఇంటికి ఉత్తరాలను పంపించింది. ఫిబ్రవరిలో దెబ్బతిన్న బ్రిటన్, ఫ్రాన్స్ లు మళ్ళీ మార్చ్ లో ఇంకొంచెం ఎక్కువ నేవీతో డార్డెనెల్ స్ట్రేట్ కి చేరుకుంది. మార్చి 18, 1915న ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ బెస్ట్ నేవీ షిప్స్ తో ఫైరింగ్ ని మొదలు పెట్టాయి. కానీ ఈసారి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఒట్టమన్ ఎంపైర్ పెట్టిన వాటర్ మైన్ల వల్ల ఫ్రాన్స్ బ్యాటిల్ షిప్ అయిన బోవెట్ 2 నిమిషాల్లోనే మునిగిపోయింది. ఇంకా బ్రిటన్ విషయానికి వస్తే వాళ్ళ 2 యుద్ధ నౌకలైన హెచ్ఎంఎస్ ఓషన్, హెచ్ఎంఎస్ ఇర్రెసిస్టిబుల్ కూడా మైన్స్ వల్ల మునిగిపోయాయి. వందల మంది ఏడుస్తూ ఆ నౌకలతో చల్లటి నీళ్లలో పడి మునిగిపోయి చనిపోయారు. దీంతో బ్రిటిషర్స్ వెనక్కి తగ్గి ఇంకో ప్లాన్ వేశారు. ఏప్రిల్ నెల 1915న బ్రిటన్ ఏమనుకుందంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ సైనికుల్ని ఒట్టమన్ ఎంపైర్ భూమి భాగం వైపు పంపించి వాళ్ళని ఆ సైడ్ నుంచి అటాక్ చేయమని చెప్పి వీళ్ళు నీళ్ల మార్గం నుంచి దాడి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇలా 2 వైపుల నుంచి ఒట్టమన్ ఎంపైర్ మీద దాడి జరపాలని అనుకున్నారు. దీన్ని గెలిపోలి ల్యాండింగ్స్ అని అంటారు. యుద్ధం మొదలైన మొదటి రోజే 2,500 మందికి పైగా చనిపోయారు. దీంతో అటు ఒట్టమన్ ఎంపైర్, ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆర్మీల్లో ఎవరు గెలవలేదు. ఇప్పటి వరకు బుల్లెట్లతోనే కాల్చుకునే వాళ్ళు ఇప్పటి నుంచి ఇంకొంచెం అప్డేట్ అయ్యారు. జర్మనీ సైనికులు ఒక ట్రెంచెస్ లో ఉంటే వేరే దేశ సైనికులు ఎదురుగా ఇంకో ట్రెంచెస్ లో ఉండేవాళ్ళు. దీని వల్ల యుద్ధం ముందుకు సాగడం లేదు. అప్పుడే జర్మన్లు ఒక ఆలోచనతో వచ్చారు. మనం ఒక పాయిజన్ ని గ్యాస్ రూపంలో కానీ వాళ్ళ వైపుగా వదిలితే యుద్ధం చేయకుండా వాళ్ళని చంపవచ్చని అనుకున్నారు. మొదటగా ఈప్రెస్ అనే ప్రదేశంలో జర్మనీ హెవీగా క్లోరిన్ గ్యాస్ ని బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ సైనికులు ఉన్న ట్రెంచెస్ లోకి వదిలారు. అసలు ఏం జరిగిందో తెలియకన్నా కొంతమంది గుడ్డివారుగా మారిపోయారు, ఇంకొంతమంది చనిపోయారు. అలా 1915లో 4 నెలలు గడిచేసరికి బ్రిటన్ తన ప్రజలకి ఆహారం దాచుకోమని చెప్తుంది. జర్మనీ మరియు ఆస్ట్రియా హంగరీలో బ్రెడ్ కోసం లైన్లు పెరిగాయి. సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్ కి ఏమైనా తినడానికి ఉంటే పంపించమని ఉత్తరాలు రాస్తున్నారు. రష్యా పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. కొన్ని లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది. ఇంత దారుణమైన స్థితి చూశాక కూడా యుద్ధాలు ఆగలేదు. చలికాలం అయిపోవడంతో యుద్ధం మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. కొత్తగా ఇంకొక దేశం కూడా యాడ్ అయింది. అసలు ఆ దేశం ఏంటి, అసలు ఆ దేశం ఎందుకు యాడ్ అయ్యింది అనేది నా నెక్స్ట్ పార్ట్ లో చెప్పబోతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.